హాయ్ వివర్స్, వెల్కమ్ టు హనీ ఐడియాస్. నేను మీ లావణ్య. ఈరోజు నేను డెలివరీ బ్యాగ్ కోసం ఏదైతే అవసరం ఉంటుందో, ఐటమ్స్ ఏవేవి అవసరం ఉంటాయో అవన్నీ ఏవేవి రెడీ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. నిజంగా ఆ చెక్ లిస్ట్ కోసము చాలా వీడియోస్ చూశాను నేను. అలాగే నేను రెగ్యులర్గా కన్సల్ట్ అయ్యే డాక్టర్ని కూడా అడిగి కొన్ని ఐటమ్స్ లిస్ట్లో రాసుకున్నాను. అలా లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్యాగ్కి సంబంధించిన చెక్ లిస్ట్ ఐటమ్స్ అన్నీ పెట్టుకొని మేము ముందుకు వచ్చాను. అలాగే డెలివరీకి సిద్ధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని వీడియో చేయాలని మేము ముందుకు వచ్చాను. కొన్ని ఐటమ్స్లో కొన్ని వీడియోస్లో కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాయి. అలాగే నేను కంప్లీట్గా ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క ఐటమ్ పెట్టుకొని వీడియో ముందుకు వచ్చానండి. యాక్చువల్గా ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ 36 వీక్స్ కంప్లీట్ అయ్యిందంటే ఇంకా ఒక 2 వీక్స్లో ఎప్పుడైనా సరే డెలివరీ అవుతుందని అర్థము అది. సో 36 వీక్స్ తర్వాత మీ బ్యాగ్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఐటమ్స్ ఏవేవి అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందో అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నేను 1 by 1 మీకు ఐటమ్స్ ఏవేవైతే నేను బ్యాగ్లో పెట్టుకోవాలనుకుంటున్నానో అవన్నీ మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా మదర్కి కావాల్సిన ఐటమ్స్ నేను మీకు చూపిస్తాను. నాకైతే ఫస్ట్ డాటరు, అప్పుడు నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. సో డాక్టర్ ఇప్పుడు కూడా నార్మల్ డెలివరీ అవుతుంది 90% అని చెప్పి ఉన్నారు. సో సిజరిన్ అయినా లేకపోతే నార్మల్ డెలివరీ అయినా ఐటమ్స్ ఏవైతే అవసరం ఉంటాయో నేను మీకు చెప్తాను, చూపిస్తాను, అదేవిధంగా వివరంగా చెప్తాను. ఓకే, నేనైతే మోస్ట్లీ నార్మల్ డెలివరీకి ఏమైతే అవసరం ఉంటాయో, ఎంతవరకు అవసరం ఉంటాయో అవి మాత్రమే పెట్టుకున్నాను. కానీ సిజరిన్ అయితే ఇంకేం అవసరం అవుతుందో కూడా నేను మీకు చూపిస్తానండి. 1 by 1 మదర్కి ఏం అవసరం ఉందో ముందు చూపిస్తాను. మదర్కి అయితే ముందుగా ఫీడింగ్ నైటీ అవసరం ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఫీడింగ్ నైటీ, ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి వర్టికల్ జిప్ అనేది ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి వర్టికల్ జిప్ ఇలా ఓపెన్ ఉంటుంది. ఇదైతే ఫీడింగ్కి అవసరం ఉంటుంది, చాలా కంఫర్టబుల్ అని చెప్పేసి ఈ వర్టికల్ జిప్ ఫీడింగ్ నైటీ తీసుకున్నాను. నార్మల్ డెలివరీకి అయితే ఒకటి అవసరం ఉంటుంది, సో నేను ఒకటి పెట్టుకున్నాను. అదే సిజరిన్ అయితే 3-4 నైటీస్ అవసరం ఉంటాయి. 3-4 నైటీస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫీడింగ్ నైటీస్ కోసము ఫీడింగ్ బ్రాస్ కూడా కొనాల్సిన అవసరం ఉంటుంది. ఫీడింగ్ బ్రాస్ వేసుకుంటేనే కంఫర్టబుల్గా ఫీడ్ చేయొచ్చు బేబీకి. అలాగే ఫీడింగ్ నైటీ యూజ్ చేసేటప్పుడు మరి అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి మరి ఎవరికి ఎక్స్పోజ్ అవ్వకుండా నీట్గా ఇలాంటి సాఫ్ట్ కాటన్ దుపట్టా వేసుకొని ఫీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నేను ఈ దుపట్టా పెట్టుకొని ఉన్నాను. తర్వాత మదర్కి డెలివరీ తర్వాత బ్యాగ్, దాంతోపాటు ఒక బెడ్షీట్ అనేది అవసరం ఉంటుంది. బెడ్కి కవర్ చేస్తూ ఒక బెడ్షీట్, తర్వాత కప్పుకోవడానికి ఒక బెడ్షీట్ అయితే అవసరం ఉంటుంది. ఇది నేను పెట్టుకున్నాను. మళ్ళీ తర్వాత మదర్కి అయితే మళ్ళీ కోంబ్, తర్వాత పౌడరు, ఇంకా రెడీ అవ్వాల్సిన జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని, లేకపోతే సిజరిన్ అయితే స్నానం చేయడానికి అవసరమైన సోపు, తర్వాత ఇంకా దూకోవడానికి రబ్బర్ బ్యాండ్స్, మామూలు రెగ్యులర్ యూజ్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్యాక్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు పాండమిక్ టైం కాబట్టి ఒక మాస్క్ కూడా అవసరం అండి. మాస్క్ కూడా పెట్టుకొని ఉండాలి. తర్వాత నేను హాస్పిటల్లో అడిగిన తర్వాత మేడంకి అడిగాను ఏం అవసరం ఉంటుంది అని. అంటే మీరు ఏం తెచ్చుకోవాలంటే అది తెచ్చుకోండి, కంపల్సరీ ఇదే తెచ్చుకోవాలి అదే తెచ్చుకోవాలని ఏం అవసరం ఉండదు. వాళ్ళైతే నాకు చెప్పింది ఏదంటే ఒక డెటాల్ సోప్ అయితే కంపల్సరీ కావాలన్నారు. డెటాల్ సోపు, డెటాల్ లిక్విడ్, తర్వాత ఒక కొబ్బరి నూనె డబ్బా అడిగారు. అంటే బేబీ పుట్టిన తర్వాత కొంచెం డర్టీగా ఉంటుంది కదా స్కిన్ అంతా, అదంతా వాష్ చేయడానికి ఫస్ట్ ఇది కొబ్బరి నూనె అయితే వాళ్ళు అడుగుతారు. తర్వాత వాళ్ళకు డెటాల్ అవసరం ఉంటుంది, డెటాల్తో వాష్ చేస్తారేమో, బేబీని బాత్ చేయిస్తారు అనుకుంటాను. తర్వాత డెటాల్ వాళ్ళకు అవసరం కాబట్టి పర్సనల్గా ఇది మాకు తెచ్చుకోమని చెప్పారు. ఇది నేను కొనుక్కున్నాను. ఇది బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవి విస్పర్ శానిటరీ ప్యాడ్స్ నేను కొన్నాను. ఇవైతే కంఫర్టబుల్, ఎక్స్ట్రా ఫ్లో ఉంటుంది కాబట్టి డెలివరీ తర్వాత
ఈ ప్యాడ్స్ అనేది ఎక్స్ట్రా లార్జ్ ప్యాడ్స్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. ఈ ప్యాడ్స్ అయితే బాగుంటాయని. తర్వాత డెలివరీ అయిన మదర్కి హాట్ వాటర్, తర్వాత కాఫీ లేకపోతే టీ ఇవన్నీ ఇస్తారు కదా ఇమ్మీడియట్గా. మరి దానికోసం ఒక ఫ్లాస్క్ అయితే ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్లాస్క్ తీసుకున్నాను. తర్వాత డెలివరీ అయిన వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ మనకు కూల్ చల్లగాలి దూరకుండగా చెవుల్లో కాటన్ అయితే పెట్టుకోవాలి అని అంటారు. కాటన్ అయితే నేను పెట్టుకొని ఉన్నాను, అవసరం అవుతుంది కాబట్టి కాటన్. తర్వాత ఇలా చెవులకు ఇలా కట్టుకోవడానికి ఇలా కట్టేస్తారు, గాలి దూరకుండగా ఇట్లా చెవుల్లో. తర్వాత ఇక్కడ కూడా గాలి దూరకుండగా ఇక్కడ నుంచి ఇలా కట్టుకోవాలి అని చెప్తారు. సో ఒక పెద్ద కర్చీఫ్ అయితే నేను తీసుకున్నాను, ఎందుకంటే ఉలన్ది యూజ్ చేయలేము ఇప్పుడు, వేడెక్కువ ఉంది కాబట్టి కర్చీఫ్ అనేది నేను పెట్టుకున్నాను. సో మదర్కి ఇంతవరకు యూజ్ అవుతాయి, ఇవి మదర్కి సంబంధించినవి. డెలివరీ అయిన బేబీకి మళ్ళీ షాంపూ అనేది అవసరము, షాంపూతో స్నానం చేయిస్తారు కాబట్టి నేనైతే హిమాలయ బ్రాండ్ ప్రిఫర్ చేస్తున్నాను. హిమాలయ షాంపూ. సో దీంతోపాటు సోప్ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత సోప్ అయితే పెట్టుకోవాలండి. అలాగే వైప్స్ అనేది అవసరం ఉంటుంది, వైప్స్ కంపల్సరీ. వైప్స్తో క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, పాటీ చేస్తే క్లీన్ చేయడానికి అవసరం ఉంటుంది. నేను ఇది వచ్చేసి సపుల్స్ అని అమెజాన్లో 6 ప్యాక్స్ ఆఫర్ ఉంది, అది తీసేసుకున్నాను. తర్వాత పుట్టిన బేబీకి ఒకటి రబ్బర్ షీట్ అయితే అవసరం ఉంటుంది. రబ్బర్ షీట్ సాఫ్ట్ పింక్ క్లాత్ది నేను తీసుకున్నాను, ఎందుకంటే పాటీ చేసిన తర్వాత బెడ్కి అవ్వకుండా ఈ రబ్బర్ షీట్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి ఈ రబ్బర్ షీట్ అనేది తీసుకున్నాను. తర్వాత రబ్బర్ షీట్ పైన కవర్ చేయాల్సిన ఒక బెడ్ క్లాత్ ఇది, అంటే బేబీ లెంగ్త్కి కరెక్ట్గా సరిపోయే బెడ్, ఇదేమంటే క్విల్ట్ అంటారు కదా, అలా ఈ క్విల్ట్ లాంటిది ఇది, సాఫ్ట్ క్లాత్ ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. తర్వాత ఇంకొకటి టవల్ అండి, ఇది వచ్చేసి క్యాప్ టవల్. ఇది బాగా లెంగ్త్ ఉంటుంది, ఇలా కవర్ చుట్టడానికి కూడా బాగుంటుంది. ఇది క్యాప్ టవల్ అనేది ఒకటి తీసుకున్నాను. తర్వాత బేబీకి పుట్టిన వెంటనే స్నానం చేయిస్తారు కదా, తర్వాత టవల్ అయితే అవసరమై ఉంటుంది. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 3 టవల్స్. ఇది 3 టవల్స్, చాలా సాఫ్ట్ క్లాత్ ఇది. నేను అమెజాన్లో తీసుకున్నాను. ఒకటి గ్రీన్, తర్వాత బ్లూ కలర్, తర్వాత ఇది ఆరెంజ్ కలర్. చూడటానికి చాలా బాగున్నాయి సాఫ్ట్గా అని చెప్పేసి నేను ఇది పర్చేస్ చేశాను. ఇందులో వచ్చేసి కార్టూన్ ఫిగర్స్ ఉన్నాయి. ఈ కార్టూన్ ఫిగర్స్తో చాలా క్యూట్గా ఉంది ఇది టవల్. ఇలా తీసుకున్నాను నేను, ఇది తీసుకున్నాను. యాక్చువల్గా ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు నేను షాపింగ్ ఎలా చేశానంటే రివ్యూస్ 4.5 కంపల్సరీ ఉండేలా చూసుకున్నాను. మరి అదేవిధంగా నంబర్ ఆఫ్ పర్చేసింగ్ అనేది చాలా హై రేటెడ్లో ఉండేది చూస్ చేసుకొని నేను పర్చేస్ చేశాను. తర్వాత పుట్టిన తర్వాత బేబీకి బ్లాంకెట్ అనేది అవసరం కాబట్టి బ్లాంకెట్ కూడా తీసేసుకున్నాను నేను. చాలా సాఫ్ట్ క్లాత్ బ్లాంకెట్, నాకు ఇది బాగా నచ్చింది. ఈ బ్లాంకెట్ తీసుకున్నాను. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. స్టార్ ప్రింట్స్ ఇది, అసలు ముట్టుకుంటే చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది. ఇది పర్చేస్ చేశాను. అంటే బెడ్షీట్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు లోపల వెచ్చగా ఉంటారు కదా పుట్టిన వెంటనే,
ఈ వాతావరణంకి అలవాటు పడాలంటే వెంటనే టైం పడుతుంది. సో వాళ్ళకు పుట్టిన వెంటనే వెచ్చగా ఉండేలా మనం చూసుకోవాలి. ఇది వచ్చేసి బేబీకి క్లోదింగ్ సెట్, న్యూ బార్న్ బేబీ క్లోదింగ్ సెట్. ఇది వచ్చేసి కంప్లీట్ న్యూ బార్న్ బేబీ క్లోదింగ్ సెట్, యూనిసెక్స్ క్లోదింగ్ సెట్. ఇది ఎందుకు యూనిసెక్స్ కొన్నానంటే మనకు పుట్టేంతవరకు తెలియదు కదా బాయ్ ఆర్ గర్ల్ అనేది. సో ఇది వచ్చేసి యూనిసెక్స్ క్లోదింగ్ సెట్ అని అమెజాన్లో ఉంది, హైలీ రేటెడ్. సో ఇది నేను తీసేసుకున్నాను. ఇది ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇందులో మీకు ఇక్కడ కనిపిస్తుంది సాక్స్ ఇవి 2. ఇది వచ్చేసి రోంపరు, తర్వాత ఇది వచ్చేసి బనియన్, అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి ముస్లిం క్లాత్స్ ఉన్నాయి. మరి ఇక్కడ వచ్చేసి ప్యాంటు షర్ట్ 2 ఉన్నాయన్నమాట. సో ఇందులో మిటన్స్ కూడా ఉన్నాయి లోపల. మిటన్స్ ఉండేది కంపల్సరీగా చూస్ చేసుకోవాలి మనము. మిటన్స్ అంటే ఏంటో చూపిస్తాను. ఇవి మిటన్స్ అంటే వాళ్ళకు కడుపులో బాగా పుట్టిన బేబీకి గోర్లు బాగా పెరిగిపోయి ఉంటాయి, వాళ్ళకి తెలియదు కదా, ఇలా కవర్ చేసుకుంటూ గీరేసుకుంటారు. సో ఈ మిటన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో మిటన్స్తో పాటు వచ్చేసింది ఇది క్యాప్ కూడా కవర్ చేసుకోవడానికి. సో కంప్లీట్ సెట్ ఉంది కదా, ఇంకా వేరేది ఎందుకు చూస్ చేసుకోవడము, మళ్ళీ సింగిల్గా అన్నీ కొనాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను ఒకేసారి అన్నీ ఉన్న యూనిసెక్స్ సెట్ అనేది కొనేసాను. సో ఇప్పుడు హాస్పిటల్స్లో బర్త్ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత బేబీకి ఇవన్నీ కావాలి అని వాళ్ళు ఒక లిస్ట్ రాసిస్తారు. అప్పుడు మనము హడావిడిగా పోయి నిజంగా చాలా అవసరం అని చెప్పేసి పరుగులు ఎత్తకుండా ఇవన్నీ మనము డెలివరీకి సిద్ధపడినప్పుడు హాస్పిటల్ బ్యాగ్ కావాలి, ఇవన్నీ పెట్టుకోవాలి అన్నప్పుడు మనకు అంత గుర్తుండదు. సో ఇవన్నీ ఒకసారి ఏమైనా మీరు వీడియోస్ చూసినా, డాక్టర్ని అడిగినా, మరి డెలివరీ ఆల్రెడీ అయిన వాళ్ళు ఉన్నా కూడా మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో ఒక్కరిని అడిగి మనం డెసిషన్ తీసుకోకుండా ఒక 2-3 రెఫరెన్సెస్ తీసుకొని హాస్పిటల్ బ్యాగ్ అనేది మనం రెడీ చేసుకుంటే మనకి ఏ టెన్షన్ అనేది ఉండదు. సో నేను కూడా అంతే, ఒకరిద్దరిని అడిగి నేను డెసిషన్ తీసుకోలేదు. చాలా వీడియోస్ చూశాను, డాక్టర్ని అడిగాను, ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళని అడిగాను. సో ఇవన్నీ అవసరమైనాయి. సో ఇవన్నీ షాపింగ్ చేసి నేను సిద్ధంగా ఉంచుకున్నాను. ఇప్పుడు నాకు 34 వీక్స్ కంప్లీటెడ్. సో ఇంకా దగ్గరలో ఉంది డెలివరీ టైం అనేది. సో కాబట్టి షాపింగ్ చేసుకొని లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని షాపింగ్ చేసుకొని బ్యాగ్ రెడీ చేసుకొని డెలివరీకి రెడీగా ఉన్నాను. మరి అదేవిధంగా డైపర్స్ అనేది కంపల్సరీ ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ అంటున్నారు హాస్పిటల్స్లో. సో నేను హగ్గీస్ అనేవి తీసుకున్నాను. హగ్గీస్ ఎక్సెస్ సైజ్, ఇది ఎక్సెస్ అప్ టు 5 kgs. ఈ హగ్గీస్ అనేది ఫస్ట్ పాపకి నేను హగ్గీస్ అనేది యూజ్ చేశాను. చాలా బాగుండింది. అంటే యూరిన్ ఎంత చేసినా కూడా అది ఇలా టచ్ చేసి చూస్తే యూరిన్ అనేది అస్సలు అంటలేదన్నమాట. అంత మంచి క్వాలిటీలో ఉంది. కాబట్టి హగ్గీస్ ఎక్సెస్ అప్ టు 5 kgs అనేది చాలా బాగా కరెక్ట్గా సరిపోతుందని నేను ఇప్పుడు కూడా అదే తీసుకున్నాను. సో ఇదండి కంప్లీట్ చెక్ లిస్ట్ ఫర్ డెలివరీ బ్యాగ్. ఇవన్నీ మనము హాస్పిటల్ బ్యాగ్ కోసం సిద్ధపరచుకోవాల్సిన ఐటమ్స్. ఒకవేళ మీ దగ్గర లేకపోతే షాపింగ్ చేసుకొని ఉంచుకోవాల్సిన ఐటమ్స్. సో మరి ఇంతవరకు అన్ని వీడియోస్ చూసి నన్ను ఆదరించి, మరి మీరు వీడియోస్ చాలానే చూసింటారు. మా ఫస్ట్ పాప బర్త్డే షూట్, ప్రీ బర్త్డే షూట్, టీజర్స్, నా మెటర్నిటీ షూట్ అన్నీ చూసి మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా వ్యూస్ కూడా బాగా పెరుగుతున్నాయి, మరి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఎప్పటికీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ ఉండేంతవరకు నేను ఛానల్ని ఎంతవరకైనా రన్ చేయగలను. సో ఇలాంటి సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
సో ఇంతవరకు నా వీడియోస్ చూసి నన్ను ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. బాయ్.